ఏమనుంది అంటే గట్ల పెట్టిలేదు అంత పిస పిస పూరి తింటాను ఈత కూడా సత్క తిన్నాను అని కత్త మరి తినవు తినండి ఈత ఎట్లా కొడతా అని ఇక మంచి ఏమైనా పూజారి ఏమన్నా ఉంటే చెప్పు మరి ఏ కూడా ఏమో నైట్ ఏమో ఆకలి అవుతుంది అనుకుంటాం అన్నది ఇక పొద్దున్న లేచిన వాళ్ళు తినాను కంటే సెల్ వస్తుంది రారురా నువ్వే లెగ్ పీస్ తినలేదు నా లెగ్గుది వచ్చినాం బైక్ అంటే ఎంత పెద్దగా ఉంది బా గోంత వేయలేదు రా ఎట్లుంది మన బాయ్ మంచిగా ఉంది కానీ అమ్మ దిగుడు కట్ట ఉంది చెత్త బాగున్నట్టుంది హాయ్ అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట ముక్కలన్నీ ఒక్కొక్కటి అయితే బయటికి అనుక దుర్గా కొట్టు డబ్బు ఎట్లా కదా డబ్బు ఎంగోసారి నువ్వు ఇట్లా నాకు అట్లా ఉండదు ఎట్లుంటుంది అనుక గ్రేట్ బర్ల మంద బొరినట్టు బొర్రుతాను ఇలా ముచ్చట ఏంటంటే మేము ఈతకు వచ్చినాం ఈ ముక్క పచ్చాలకి చెప్పి ఈత కొడదామని వచ్చి నెత్తిళ్ళ కొంగులు కప్పారు ఇలా మౌనిక అక్క గాడి నుంచి వెళ్ళి దునుకుతుంది గాడి నుంచి నువ్వు దూకిందా దూకలేవు వీడియోలో దూకినావు చిన్ననైతే ఎట్లయినా మంచిగా మీదికి వెళ్ళి దొబ్బేద్దాం ఇంకా అంతే అయ్యో ఉంచినావా ఎందుకు నన్ను న్యూస్ ఉంచినావా ఇవాళ వచ్చేసి మేము ఈత కొట్టడానికి బాయికి వచ్చినాం 2-3 రోజుల నుంచి మన వాళ్ళు ప్రాక్టీస్ చేసిండ్రు వచ్చింది కొట్టు పోయిన సంవత్సరం నుంచి నేర్చుకుంటాను ఈత అనేది కానీ అప్పట్లో రెగ్యులర్ గా పోలే కానీ ఈసారి ఎండాకాలం సురువు అవుడుతోనే మేము ఈత నేర్చుకుంటా అనేది సురువు చేసినాం స్టార్టింగ్ లో మనోళ్ళు బాయిలో దిగటానికి కూడా మస్తు భయపడ్డారు కానీ భయపడుకుంటేనే ఎంజాయ్ చేస్తూ ఈత అనేది నేర్చుకున్నారు కానీ ముదగాల అయితే కొంచెం భయమైంది అందరికంటే సాత్విక అయితే మస్తు భయపడ్డది అఫ్ కోర్స్ నేను కూడా భయపడ్డా కానీ మరీ సాత్విక అంత కాదు కానీ ఒక 5 లీటర్ల ఆయిల్ డబ్బు ఉంటే చాలు మనం ఈజీగా ఈత నేర్చుకోవచ్చు ఈతల మెయిన్ పాయింట్ ఏంటంటే భయపడకుండా చాలు కొంచెం కూల్గా ఉంటే చాలు మనలో మెయిన్ పాయింట్ ఏంటిదంటే అప్పుడు నేర్చుకోవాలి అంటే శ్వాసను మనం కంట్రోల్లో ఉంచుకోవాలి అది నాకు ఇప్పటికి రాలే కానీ ఈత అయితే మినిమం వచ్చింది తక్కువ టైంలో పర్ఫెక్ట్గా ఈత నేర్చుకున్నది వాళ్ళని ఉన్నారా అంటే మన అనుకనే ఆయనకి ఈత వచ్చిందా కొంచెం కొంచెం మంచిగా నేర్చుకుంది నీళ్ళ ఆవుడు కూడా నేర్చుకుంది నాకు అట్లా ఉండదు ఎట్లుంటుంది అనుక గ్రేట్ ఒక్క కాలు చేతి ఒక్కటన్నా మెసలు ఇస్తలేదు ఈయనకి ఈత నేర్చుకున్నది కానీ ఒక దునుకు నేర్చుకోలేదు ఆ ఒక్కటి దునికిపిద్దాన్ని మేము ట్రై చేసినా కానీ మస్తు భయపడేది చూస్తారా మౌనిక చెంత తిరిగి భయపడుతుందా ఈ పామ కట్టనా శోభనాటకాలు చెయ్యకుండ్రీడా శ్రీ అయితే దొబ్బు ఎట్లా కదా దెబ్బ ఎంగోసారి నువ్వు ఇట్లా గట్టి అందుకే నీకు నువ్వు ఎట్లా అనిపించింది మరి అట్టనే ఉంటుంది దునికి
మొత్తానికైతే మన వాళ్ళకి అంతో ఇంత ఈత అయితే వచ్చింది ఇలా, అందుకే కొత్త బైక్ వచ్చిన. ఇవాళ ఈ వీడియో చూసి ఎట్లీత కొట్టుడు అనేది మీరు నేర్చుకున్నారు. ఓకేనా? ఎండాకాలం 2 రోజులు పోయినా ప్రతి ఇంత రాగానే సార్ 3 రోజులకు 4 రోజులకి మంచి ఈత వచ్చింది మంచిగా. ఇవాళ ఈ వీడియోతోని ఎట్లీత కొట్టుడు అనేది మీరు నేర్చుకోవచ్చు. ఖచ్చితంగా మీకు ఈత అనేది వస్తుంది. దీనికి నో ఫీజు, ఫ్రీ. థ్యాంక్స్. ఉడికిపోతుంది బాగా. సమ్మర్ లో ఖచ్చితంగా మనం ఈత కొట్టుడు అనేది నేర్చుకోవాలి. నిజానికి ఈత అంత పెద్ద ఎక్సర్సైజ్ అయితే ఏది లేదు. ఈత కొట్టచ్చు, అక్కడ మంచి బండలు కూర్చోవచ్చు. ఎందుకు ఉరికెళ్ళరు రాను కదా, గట్టి ఈత కొట్టాలని మంచిగా ఎక్కతక్క చికెన్ అంటే కచ్చుకున్నా. లెగ్ పీసులు గిన్నెగానే ఉన్నాయి. లెగ్ పీసులకు నాకు 2 బాగున్నాయి. గిన్నె లెగ్ పీసులు ఎక్కడి కోడి పట్టురా ప్లేట్లు ఆగది ఆకలికి ప్లేట్లు వచ్చారా బగారానా సాత్ కాక ఏ కింద పెట్టు చెయ్యి. ఎట్లుంది కూర? మంచిగా ఉందండి సాత్క. ఈత కొడతా అని వచ్చినాం కానీ ఇలా ఆకలి అయితే అన్న వాళ్ళు వీళ్ళకి ఇంత కూడి పెట్టినాం. పుష్కన కొట్టరాక ఇంత బాయిల నెరవాడి అటే ఎండ్లా అనుకో. ఈత కొడితే దమ్మత్తదట. ఇంక ఇది ఒకటి తెచ్చుకుంటా బాయిల నవ్వులుకుంటా మంచి ఈత కొడతా. నువ్వు కూడా బొక్కలు అవుతానా? నీకు నిన్ననే పనుల క్లిప్ తీసింది తెలుసా? మళ్ళీ పనులు ఎడిదాటి అయితే ముసలోళ్ళు అయినట్టు సందు. అయిపోయింది, మా తినుడు అయిపోయింది. బాగా తిన్నా. ఇప్పుడు ఈత కొట్టతో కొట్టరాదు, ఎడ కొట్టేస్తుంది. ముక్కలన్నీ ఒక్కొక్కటి వస్తాయి బయటికి. అనుక దుర్గా నువ్వు కాదు మరి అంత తిరుగుతాను పోయి మామూలు దిగమంటే ఈయన ఒడ్డు మీద నిలుస్తుంది. అబ్బో చెప్పులు వేసుకొని పోతా నేను. ఇది కూడా కట్ అవుతుంది, ఏమో తీసుకోపోతారు. అప్పుడు నేను ఎట్లా దిగా నేను లేస్తాను అది పట్టుకోవాలి. ఇక్కడ నుంచి దొరుకుతాను. ఈత కొట్టేటప్పుడు మెయిన్ ముచ్చట ఏంటంటే భయపడద్దు, మళ్ళా మొస తీసుకు రావాలి. నీకు ఈత వచ్చేందుకు ఏమైంది? ఒట్టు ఆ ట్రక్కని లోతు వచ్చారు అనుకో కదా, ఫీజులు పించామని. ఇప్పుడు సాత్క డబ్బది ఇద్దరు ఇంకా చూడటానికి భయం అవుతుంది. సస్తాయి గోంత సతాయించింది, సేమ్ సత్తుంది. భయపడక నేను వదిలే దొరికి సార్. ఇదేనా ఇదే ఇది నేను చూడలే. చిన్న ఇప్పుడు ఎవరు ఎక్కువ దూరం మునిగిపోతారు? రెడీ? 1 ఎవరు ఎక్కువ లోతు పోతారు? సరే 1 2 3 మునుగు. పో అట్లా పో మునుగు. గాడి దాకా నువ్వు దాటేయాలి పో.
పేరు గాడి దాకా పోయినా. అరే నేను దాటి మొత్తం ఈ మొత్తం బయటనే ఉంది. పో పోతాన్నా పో. సాత్కి ఎంత దూరం పోతుంది? అందుకనైతే నాకంటే ఎక్కువ మోసం ఆపుతాయింది. ఎందుకంటే దీనిది పెద్ద బుర్ర కాబట్టి. నాకు మోస ఆపత్తలేదు, కొంచెం కష్టం. ఈత వస్తాను కానీ మోస ఆపత్తలేదు. ఇక మంచిగా ఆపుతాను దానికి. ఎట్లా ఆపుతాను? ఇంకేమన్నా యూజ్ చేస్తానా? ఇంత వచ్చిందా సాత్క? గ్రేట్ సాత్క చూడరా వచ్చింది ఈత. మొత్తం బాగా కొట్టాను. అక్కడి నుంచి వచ్చిన డబ్బా పట్టుకోలే. అన్నిటికంటే అలకడిది ఎనికిత. నువ్వు ఎనికిత నయం. ఇగో ఎనికిత అంటే ఫస్ట్ ఇట్లా వండాలి. ఇగో బెడ్లో ఉన్నట్టు వండాలి. ఇంకో ఇట్లానే చేతులు ఇట్లా అనాలి. ఈ వీడియో చూస్తే మీకు కూడా కొంచెం ఈత అని మేము అనుకుంటాను. కాలు మొత్తం లేదు, మొత్తం వచ్చిందే. కానీ ఈత కొట్టడానికి కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, అవి ఫాలో అయితే చాలు ఈజీగా ఈత వస్తుంది. అక్కడికి ఏమో ఏర్పడతలేదు నీకు. కానీ పురుగులు పుడతాను. ఏం పురుగులో తెలుసా? పుట్టిందా? పురుగులు బాగున్నాయి ఈ బావిలో. కానీ ఈత కొట్టుట్ల మెయిన్ పాయింట్ ఏంటంటే మొస ఆపుకోవాలి. ఈత వస్తుంది. కానీ నాకు మొస ఆపుకోవత్తలేదు, కానీ ఈతనైతే నేర్చుకున్నా. కానీ ఎక్కువసేపు కొట్టలేను. ఒక్కొక్కరు అర్ధగంట బావిలు ఉట్టిగానే ఉంటారట. ఇట్లా కాళ్ళు అప్పుడు వస్తలేదు. మీరు కూడా భయపడకుంటే ఈత కొట్టినప్పుడే ఈత వస్తుంది. భయపడకుంటే ఇట్లా ఒడ్డుకున్నప్పుడు ఎప్పుడు రాదు వీళ్ళ లెక్క. ఘోరంగా పుడతాను. బాయలే బాధ ఎట్లున్నాయి బాయలే మరి. ఇప్పుడు చూడండి సాత్విక ఇక్కడ నుంచి దొరుకుతుందట. గీడ నిల్చున్నది దాని. ఏ భయపడకు. నిలిచేందుకు భయం అవుతుంది. నన్ను అస్సలే మనకు నిన్నేమన్నా ఇక చూడండి. ఏం ఈ పనుల్లో కనిపించలేదు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. సాత్విక దొరుకుతావు. సాత్విక అక్కడికి ఎక్కి దొరికిపోయి వీళ్ళు దీని నుంచి ఎక్కి దొరుకుతారా చూద్దాం. ఎక్కువ మరి ఎట్లా? డబ్బా తీసేసి ఎక్కువ. నేను పట్టుకుంటాను. రెడీ? 1 2 1 2 3. పొలకి అంత దూరం దొరికినావా? మరి బాగానే దొరికింది. ఇక గ్రేట్. ఏం కదా నేను నేనే ముంచదా. సాత్కి ఎట్లున్నా నాకెళ్ళటానే వాసిన దానికి ఆడదాకోదు. రెడీ? మీరు ఈత రాదుగా. అప్పుడు కొంచెం లోటు పోయినట్టు. దరే ఉంది. అయ్యో You left me with a heavy
చూడండి సాత్క వెనకీత కొడతాట కొట్టు సాత్క ఎట్లా మంచాల ఉన్నట్టు పో పో కొట్టు వాళ్ళు ఒకసారి పో ఏయ్ వచ్చింది గ్రేట్ అంతే ఇటు నాకెళ్ళరా ఇక అదా ఇట్లా ఉట్టుకో ఇక చూసిలా చిన్నికి ఈత వచ్చింది దా దా మేమున్నా దా డబ్బు ఉంది చైన్ అందుకో గీత ఉన్నావు కదా చైన్ అందుకో చిన్నికి డబ్బా తీస్తుంది కావచ్చు ఇంకపోతే చిన్ని నాకు రాదు చిన్ని ఈత వచ్చింది ఇక డబ్బది తీయే అబ్బా బాబాయ్ ప్లీజ్ అద్దు ఇటు పోతలేదు ఊర్రా బర్ల మంద బొరినట్టు బొర్రుతాను నేను సాత్కాలు ముంచుదా ఏమి సాత్కా దెబ్బకు అలవాటు కావద్దు అందుకే ముక్కు చూసిలా బాయిలా మేము ఎట్లా ఈత కొడతాను అందుకే డబ్బకు అలవాటు కాదు అందుకే డబ్బు ఉందా కానీ ముంచాను ఇప్పుడు చూడండి అన్ని కానీ ముంచుదా అయిపోయింది మా ఈత కొట్టుడు అయితే ఎట్లా అనిపించింది మీకు ఈ వీడియో చూసిన వాళ్ళు ఏమన్నా ఈత నేర్చుకోవచ్చానని మీకు అనిపించిందా కానీ మొస అయితే బాగా వస్తా నాకు అన్ని మొస వస్తలేదు ఫస్ట్ మొసాపు నేర్చుకోవాలి తర్వాత ఈత అంటే ఈత వచ్చిన వాళ్ళు మొసాపు నేర్చుకోవాలి అంటే కానీ ఈ వీడియో చూసిన వాళ్ళు మీకు కొంచెం అన్న ఈత ఎట్లా కొట్టుడు అనేది వచ్చింది అనుకుంటా టైం చూసిన ఎంత అవుతుంది ఏదో అక్కడే వాచ్ ఖరాబ్ అయింది టైం 5 నిమిషాల దాకా 5 అవుతుంది ఊరిని అవ్వ పావుదక్క 3 గంటలు ఈత కొట్టిన అయిపోయింది వర్కౌట్ అయితే ఎట్లా అనిపించింది రా చిన్ని ఇప్పుడు చిన్ని ఇరికెళ్ళి దునుకుతుంది చలి పెడతాను దారురా మంచిగా కొట్టిన అయ్యాలి ఫస్ట్ నేనైతే ఎత్తేసిన సంబరపడ్డ తెలుసుకుంటా ఇప్పుడు ఇరికెళ్ళి దునుకుతా మరి కానీ ఈత కొట్టేటోళ్ళు చెవులో దూది పెట్టుకోవాలి లేకుంటే చెవులు గడలు పడతాయి నాకు పోయిందబ్బా ఉడుకుడు కానీ అసలు ఈ కొయ్యనేలే గిన్నె కోసలే అక్కడనైతే ఇంకో బావి ఉండే దానికి బాగా ధరలు చీరకపో ఇది ఏం లేదు ధర లేదు బీర్ లేదు మంచిగా అనిపించింది ఆ పైపు దాకా పోయి మంచిగా ఎట్లా అనిపించింది సత్తు నువ్వు వచ్చినప్పుడే బాగా భయం అయిందా ఎక్కడ భయం మంచిగా అనిపించింది రా ఎక్కడదా అక్కడదా మళ్ళీ మంది లేరు ఎక్కువ మంది కూడా రాలే మంచిగా ధరలు కోతలేవు మంచిగా కింద కాంచే నీళ్ళు తాగిన వాళ్ళు ఉన్నారా నువ్వు కూడా రాలే నేను తాగిన నేను లేను అన్నా ఇంతే ఇవాళకైతే ఇది మనం ముచ్చట మీకు ఎట్లా అనిపించింది ఏమో కానీ మాకైతే మంచిగా అనిపించింది ఇంతే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్ ఈ వీడియో వల్ల ఈవినింగ్ చూస్తే అందరికీ గుడ్ ఈవినింగ్ బాయ్ బాయ్ ఖాళీగా కూలబడ్డట్టు ఏంటి సాత్కానికి ఇట్లా ముంచిన ఇంకా ఎక్కువ లోతు వాళ్ళని గట్టిగా ముంచిన వాళ్ళు సాత్కాకు పిరికి వచ్చింది అనుక లెక్క మొస ఆపుకుంటూ కొడితే నెంబర్ 1 పనిలు ఇట్లుండదు ఇది ఇంట్రెస్ట్ చూపింది కాబట్టి అట్లా కొడతాను మరీ అంతే గాలంతా కొడితే బాయ్ 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 మంచి బాయ్ దొరికింది మంచిగా